హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా 5 days ట్రిప్లో ఇది లాస్ట్ డే. అంటే మేము ఇప్పుడు మళ్ళీ ఒడిశా వెళ్ళిపోతున్నామని కాదు, మళ్ళీ మేము బెంగళూరు వెళ్తున్నాము ఆ అన్నయ్య వాళ్ళ ఇంటికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసేసి ఇంకా మేమైతే వెకేట్ చేసేసాము. బయటికి క్యాబ్ ఉంది కదా ఆల్రెడీ మాది, ఆ క్యాబ్ ఎక్కేసి అయితే ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ బందీపూర్లో స్టే చేసిన రిసార్ట్స్ నేమ్ వచ్చేసి కంట్రీ క్లబ్. మేము 2 months ముందు నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. మీకు ఎవరికైనా బందీపూర్ వెళ్ళాలనే ప్లాన్ ఉంటే ఈ రిసార్ట్ అనేది విజిట్ చేయండి, చాలా బాగుంది. వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్పింది, ఇప్పుడు వెళ్ళడం. నువ్వు ఒక్కదానివే మమ్మల్ని సాటిస్ఫై చేసావు. మా ఈ 5 days ట్రిప్లో ఈ చికిరి సాంగ్ అన్నిసార్లు, రామ్ చరణ్ కూడా అన్నిసార్లు విని ఉండడేమో, అన్నిసార్లు విన్నామన్నమాట. మొత్తం సాంగ్ అంతా కంఠస్థ అయిపోయింది. ఫారెస్ట్ నుండి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక ఇంకా కొన్ని కిలోమీటర్లోనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. ఇదైతే చాలా బాగుంటుందంట. అక్కడ రిసార్ట్స్ వాళ్ళు అలానే క్యాబ్ డ్రైవర్ చెప్పారు. ఫస్ట్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒకసారి వెళ్ళి చూసాకైతే మస్ట్ విజిట్ ప్లేస్ అనిపించింది నాకు. కూర్గు వెళ్ళాం కదా, అక్కడ వ్యూ పాయింట్స్ కంటే ఈ వ్యూ పాయింట్ ఇంకా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, చాలా బాగుంది, అసలు మిస్ అవ్వద్దు. హాయ్ బుడ్డు, సే హాయ్. ఈ బుడ్డి గోపాల స్వామి టెంపుల్ కొండ మీద ఉంటుంది. మనం ఇక్కడ నుంచి బస్కి వెళ్ళాలి. ఎవరికి ప్రైవేట్ వెహికల్కి అయితే అలో లేదు. మా క్యాబ్ కూడా బయట ఆపేసాము. ఇక్కడ బస్ కోసం టికెట్స్ తీసుకున్నాం. జస్ట్ కింద నుంచి మీదకి ఒక 5 kilometers వరకే ఉంటుంది. ఒక 15 minutes బస్ జర్నీ అంతే. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము స్లోగా కొండ పైకి అయితే వచ్చేసాము. వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ టెంపుల్ కొండ పైన ఉంది. టెంపుల్ గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. లోపల వీడియోస్ ఫొటోస్ తీయకూడదు, అందుకనే లోపల ఏమి క్యాప్చర్ చేయలేదు. దర్శనం అయితే బాగా జరిగింది. ఒక 15 to 20 minutes వరకు అక్కడే ఉండిపోయామన్నమాట. ఎందుకంటే పూజ చేశారు, కానీ అందరినీ ఉంచేసి పూజ చేశారు. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఇంకా గుడి చుట్టూ చూస్తున్నాం. ఈ టెంపుల్ అయిపోయాక మేము ఇప్పుడు మళ్ళీ మైసూర్ వెళ్ళిపోతాము. మైసూర్ నుంచి బెంగళూరు. ఫస్ట్ స్టార్టింగ్ day 1లో చెప్పాను కదా, మేము మైసూర్ ప్యాలెస్ చూడడానికి అవ్వలేదు, టైం అయిపోయిందని. ఈ రోజు అయితే చూడబోతున్నాము. వ్యూ చూసారా ఎంత బాగుందో. చిన్నప్పుడు మనం కంప్యూటర్ క్లాస్లో విండోస్లో ఇలా ఉండేది కదా ఈ ఫోటో, సేమ్ నాకు అలానే అనిపించింది. ఇంకా మేము మైసూర్ అయితే వచ్చేసాము. అక్కడ నుంచి టెంపుల్ నుంచి మైసూర్కి ఒక 2 hours. ఈ 2 hours మంచిగా స్లీప్ వేసేసాం అందరం. మైసూర్ వచ్చేసరికి 2:30 అలా అయిపోయింది. ఇంకప్పుడైతే ఒక మంచి రెస్టారెంట్ చూసి ఇందులోకి అయితే వచ్చాము లంచ్ చేయడానికి. ఇక్కడైతే ఫుడ్ బాగుంది, బాగా అనిపించింది. మంచిగా కడుపు నిండా తినేసాము. తినేసాక ఇప్పుడు మేము పక్కనే ఉన్న మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చాము. మైసూర్ ప్యాలెస్ గురించి ఇంకా అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్. జనం అయితే మామూలుగా లేరు, ఎక్కువగానే ఉన్నారు. ప్యాలెస్ లోపలికి చెప్పులతో వెళ్ళకూడదు అనమాట. ఇంకా బయట తీసేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 3 అలా అవుతుంది. చూసారు కదా ఆ ఎండకి ఆ మైసూర్ ప్యాలెస్ అదంతా చూడండి, వ్యూ ఎంత బాగుందో అసలు. ఈ ఫొటోస్ అన్నీ ఈ ప్యాలెస్లో వాళ్ళ తాలూకు అనుకుంటా, అంటే నాకు సరిగ్గా తెలియదు. మనము సోషల్లో వీక్ చాలా. ఇక్కడే రాజు కూర్చొని ఇక్కడ ఏవైనా ప్రదర్శనలు లేదంటే ఏమైనా మీటింగ్స్ లాంటివి ఏమైనా అయ్యి ఉంటే ఇక్కడ నుంచి చూసేవాళ్ళంట. నాకు అనిపిస్తుంది ఆ రాజు కళ్ళు ఎంత బాగా కనిపించావో అనేసి. ఎందుకంటే ఇంత దూరం నుంచి అక్కడికి కనిపించాలంటే ఇప్పుడు నాలాంటి దానికి అయితే అసలు కనిపించదు, మొత్తం బ్లర్ ఉంటుంది. జానుకి బయట మేము వచ్చేటప్పుడు కొన్ని టాయ్స్ కనిపించాయి. ఇంకా చిన్నపిల్లలు ఏం కావాలంటే కొనిచ్చిన వరకు ఊరుకోరు కదా, మా జాను కూడా అంతే. అయితే అది మేము లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇస్తామని చెప్పాము. ఇంకా కొనలేదు నాకు మీరు అనేసి ఏడుస్తుంది. ఇక్కడ మా ఆయన ఏమో రెచ్చగొడుతున్నాడు పక్క నుంచి, అమ్మే కొనలేదనేసి. ఇందాక మేము వెళ్ళింది ప్యాలెస్కి ఒక సైడ్ నుంచి వెళ్ళాము. ఇది ఇంకొక సైడ్ అనమాట. దానికంటే ఇదే బాగుంది. చూసారు కదా పైన మెరూన్ కలర్తో అలా, ఇటు సైడే చాలా బాగా అనిపించింది.
అయిపోయింది. అప్పటికే సన్సెట్ అవుతుందన్నమాట. ఇంకా సూర్యకిరణాలు, ఈ కోట ఇదంతా కూడా మంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మేము నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుందంట, కానీ మేము ఈ లోపే వెళ్ళిపోయాము. మేము ఫస్ట్ డే 1 నైట్ వ్యూ చూసుకొని వెళ్ళాము. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది, మంచిగా లైట్స్ వేశారు. ఈ మైసూర్ ప్యాలెస్ లో దసరా బాగా చేస్తారు. మొన్నటిసారి అయితే గిన్నీస్ రికార్డ్ కూడా ఎక్కిందంట. ఎందుకంటే ఈ ప్యాలెస్ తాలూకా వాళ్ళు ఉంటారు కదా, వారసులు, వాళ్ళు వచ్చి బాగా చేస్తారంట. మేము ఇంకా ప్యాలెస్ నుండి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాము. కూర్గు వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూసాం, కానీ అంటే ఉంటాయి, కానీ మేము అంత పర్టికులర్గా చూడలేదు, మాకు గుర్తులేదు. ఇంకా మైసూర్లో అయినా ఒకటి తీసుకోవాలని చెప్పి ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాము. అలానే మా జానుకు ఒక చిన్న బొమ్మ తీసుకున్నాము. ఇంకా మాతో వచ్చిన అన్నయ్య వాళ్ళు ఈ డీడ్స్ అయితే ఒక 2 తీసుకున్నారు. ఒక 2-3 షాపుల దగ్గర బేరాలు ఆడి తీసుకున్నారు. మేమైతే ఏం తీసుకోలేదు. మైసూర్ ప్యాలెస్ నుంచి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా మైసూర్లోనే ఉన్నాము. అప్పటికే చీకటి అయిపోయింది, చూసారు కదా. ఇంక ఇక్కడ నుంచి బెంగళూరుకి 2 hours 2.5 hours ఉంటుంది. బెంగళూరు తెలిసిందే కదా, ట్రాఫిక్. కాకపోతే ఇంకా మేము చుట్టూ తిరిగి వెళ్ళామన్నమాట మేము ఉండే అపార్ట్మెంట్స్కి. కొంచెం టైం సేవ్ అయింది, లేకపోతే ఇంక 1 or 2 hours అయితే ఆ ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయే వాళ్ళము. 5-6 months నుంచి ప్లాన్ చేస్తున్న ఈ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. కొన్ని మా బ్యాడ్ లక్ వల్ల కొన్ని మిస్ అయ్యాం, కానీ ట్రిప్ అయితే బాగా జరిగింది. ఇంకా తర్వాత బెంగళూరులో వ్లాగ్స్ వస్తాయి, అస్సలు మిస్ అవ్వద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.